పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. మీ అందరి యొక్క ఆదరాభిమానాలతో పరమేశ్వరుని యొక్క నిర్హేతుకమైన కృపాకటాక్ష వీక్షణముల చేత వాగ్గేయకారులు చేసినటువంటి కృతుల మీద 2 రోజుల పాటు వ్యాఖ్యాన సహితంగా సంగీత సాహిత్య సమ్మేళనంగా వారు ఎంత ఆర్ద్రతతో ఆ కీర్తనలను ఆవిష్కరించారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకునేటటువంటి ప్రయత్నంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాలనేటటువంటి సంకల్పానికి ఊపిరిలూదినటువంటి మహాపురుషులు వెనకనున్న వారు ఉన్నారు. వారే అందరికన్నా మొట్టమొదట చెప్పవలసినటువంటి వారు బ్రహ్మశ్రీ ఉప్పులూరి కామేశ్వరరావు గారు, బ్రహ్మశ్రీ రామేశ్వరరావు గారు. వారిద్దరూ ఎంత కష్టపడ్డారంటే నిజంగా ఈ గుడికి రావడం, వెన్యూ చూడడం దగ్గర నుంచి ఎన్ని మాటలు తిరిగారో మహానుభావులు. వాళ్ళ తాలూకా పొజిషన్స్ని కూడా మరిచిపోయి ఇది వాగ్గేయకారుల పట్ల పరమేశ్వరుడి పట్ల అకుంఠిత దీక్షతో జరుగుతున్న కార్యక్రమం కనుక ఇందులో మనం చేసేటటువంటి సేవ భగవత్ కైంకర్యమే అని నమ్మి చేశారు. వారు తదుపరి ప్రత్యేకించి నాకు ఉపన్యాసాలకి సంబంధించినంత వరకు కాకినాడ పట్టణంలో నా కళ్ళు, నా చెవులు, నా కాళ్ళు, చేతులు అన్నీ మా దొరగారి. మా దొరగారి గురించి నేను వేరుగా చెప్తే అసలు నా గురించి నేను చెప్పుకున్నట్టు. అందుకని అసలు దొరగారి గురించి నేను ప్రస్తావన చెయ్యను. అందుకని అంతటి పరమేశ్వరుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప కానుక మా దొరగారు. మా దొరగారు ఎంత కష్టపడ్డారో. ఆ తరువాత పాపం మా వీరేశ్వర్ గారు, ఆయన మహానుభావుడు నిన్న రాత్రి అంతా జాగరణ చేసి తెల్లవారేటప్పటికి ఆ క్యాసెట్లు అందాలని ఎంత కష్టపడి వాటిని సిద్ధం చేశారు. ఇలా ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. సరే, తల్లి సూర్యకుమారి గారు ఎంత ఎక్సర్సైజ్ చేశారో. నిర్లక్ష్యం అంటూ ఎక్కడైనా ఉంటే, బాధ్యత లేనితనం ఏదైనా ఉంటే నా ఒక్కడి దగ్గరే ఉంటుంది. ఎందుకంటే ఆ ముందు రోజు వరకు కొవ్వూరులో ఉపన్యాసాలు చెప్పి రాత్రి 1 గంటకు వచ్చి తగుదునమ్మా అని నేను వచ్చి వేదికెక్కి కూర్చున్నాను. పరమేశ్వరుడు ఉన్నాడు, నాకేమిటని ఇది తెంపరితనమో విశ్వాసమో ఏదో నాకే తెలియదు. సరే, ఏది ఏమైనా అయ్యో పాపం వీడిని ప్రోత్సహించకపోతే వీడు ఏమైపోతాడని మీ అందరు ఉన్నారని ఒక గొప్ప అండ నాకు. అందుకని నిన్నటి రోజు కార్యక్రమం సజావుగా జరిగిపోవడం, మీ అందరి ఆదరాభిమానాల్ని పొందడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. మళ్ళీ చిట్ట చివర ప్రత్యేకం వందన సమర్పణగా కార్యక్రమానికి చెయ్యడానికి తగినంత సమయ వ్యవధి కుదురుతుందో కుదరదో అనేటటువంటి అనుమానంతో ఆ కార్యక్రమాన్ని ముందుగానే ప్రారంభం చేసేసాం. అది కూడా వందనంతో మొదలే కాబట్టి. సరే, కార్యక్రమానికి సంబంధించినంత వరకు నిన్నటి రోజున మీకు పరిచయ వాక్యాలు చెప్పి ఉన్నాను. నిన్నటి రోజున మహాపురుషులు త్యాగబ్రహ్మం గారి గురించి, రెండవది శ్యామశాస్త్రి గారి గురించి ఆ 2 కీర్తనలు చేసి ఉన్నాం. యథార్థమునకు శ్యామశాస్త్రి గారి కీర్తనకి సంబంధించినటువంటి వ్యాఖ్యానాన్ని సమగ్రంగా అందించడం సమయము యొక్క నియతి దృష్ట్యా పూర్తిగా కుదరలేదు. ఎందుచేతనంటే శ్రీకామాక్షి, శ్రీలలిత అన్న దాంట్లో శ్రీకారం గురించి, కామాక్షి నామం గురించి విడిచిపెట్టాను. ఎందుకంటే అది అయ్యేది కాదు అని. సరే, ఒకసారి మీరు ఇంతటి ఆదరాభిమానాలతో కార్యక్రమాన్ని ఆదరిస్తున్నారన్న విషయం అర్థమైంది కనుక వచ్చేసారి ఎప్పుడైనా మళ్ళీ పరమేశ్వరుడు కటాక్షించి ఇటువంటి కార్యక్రమాలు చేసే అదృష్టాన్ని కటాక్షిస్తే 1 కీర్తన చప్పున చేసి దాన్ని విస్తృతంగా ఆనందించేటటువంటి అదృష్టమును పరమేశ్వరుడు కటాక్షించుగాక అని సంకల్పం చేస్తూ ఇవాల్టి రోజు కార్యక్రమంలో మొట్టమొదట అన్నమాచార్యుల వారి కీర్తనని, తరువాత రామదాసు గారి కీర్తనని, ఈ 2 కీర్తనలు చెయ్యాలని అనుకున్నాం. అందుచేత అన్నమాచార్యుల వారి కీర్తనతో ప్రారంభం చేయండి. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వారములు గూపెడువాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వారములు గూపెడువాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గూపెడువాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు.
కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు. కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు. దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంజె కురవర్తి దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంజె కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు. దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంజె కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు. దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంజె కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. కొండలంత వరములు గూపేడు వాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. అచ్చపు వేడుక తోడ ననంతాళ్ళు వారికి ముచ్చిలి వెట్టికి మన్ను మోచిన వాడు. అచ్చపు వేడుక తోడ ననంతాళ్ళు వారికి ముచ్చిలి వెట్టికి మన్ను మోచిన వాడు. మచ్చిక దొల్లక తిరుమల నంబి తోడుత మచ్చిక దొల్లక తిరుమల నంబి తోడుత నిచ్చ నిచ్చ మాటలాడి నోచిన వాడు. మచ్చిక దొల్లక తిరుమల నంబి తోడుత నిచ్చ నిచ్చ మాటలాడి నోచిన వాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. కొండలంత వరములు గూపేడు వాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. కంచిలోననుండ తిరుకచ్చి నంబి మీద కరుణించి తన ఎడకు రప్పించిన వాడు. కంచిలోననుండ తిరుకచ్చి నంబి మీద కరుణించి తన ఎడకు రప్పించిన వాడు. ఎంచినెక్కుడైన వెంకటేశుడు మనలను ఎంచినెక్కుడైన వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించిన వాడు. ఎంచినెక్కుడైన వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించిన వాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. కొండలంత వరములు గూపేడు వాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. మన తెలుగు నేల మీద మన అందరికీ కూడా కొంగు బంగారమైనటువంటి వాడు. తెల్లవారు లేస్తే ఎవరికి ఏ కష్టం వచ్చినా మనందరికీ జ్ఞాపకానికి వచ్చేటటువంటి మన తండ్రి, కష్టం వచ్చినా సుఖం వచ్చినా గోవిందా 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 అనుకుంటూ మనం నిరంతరం ఎవరి నామం స్మరిస్తామో,
ఏ మూర్తిని చూడడానికి కొన్ని గంటల సేపు క్యూలో నిలబడి వెళ్ళినా ఒక్కసారి ఆయన యొక్క ఆ సౌందర్యవంతమైనటువంటి స్వరూపాన్ని చూసేటప్పటికీ హైమోర్ధపుండ్రమజహన్ మకుటం సునాసం మందస్మితం మకరకుండల చారుగండం బింబాధరం బహుళ దీర్ఘ కృపాకటాక్షం శ్రీవేంకటేశ ముఖమాత్మని సన్నిధత్తాం అని ఆ రాజద్వారం దగ్గరికి వెళ్ళి ఆ గడప దగ్గర నుంచి వస్తున్నటువంటి నీళ్లల్లో కాళ్ళు తడుపుకుని రాజద్వారం దాటుతుండగా శంఖనిధి పద్మనిధిని సందర్శించి గడప దాటి ఉత్తరం గోడకి వేళ్లాడుతున్నటువంటి ఆ గుణపాన్ని చూసి దాటి ముందుకు వెడుతున్నప్పుడు ఎడం పక్కన ఉన్నటువంటి రంగనాయకుల మంటపాన్ని దాటి కొంచెం ముందుకెళ్ళి ధ్వజస్తంభానికి నమస్కరించి అక్కడ ఉన్నటువంటి గడప దాటి లోపలికి వెళ్ళి ఎదురుగుండా ఉన్నటువంటి ఆ శ్రీరంగనాయకుణ్ణి ఎడమ పక్కన గుడిలో ఉన్న వరదరాజస్వామిని సేవించి అటుపక్కగా ఇటు తిరిగి ఇటు ద్వారంలోంచి లోపలికి వెళ్ళగానే కుంకుమాంకిత వక్షాయ అని ఆ గరుడుడికి నమస్కరించి ఆ చెక్క పీట మీదకి పైకెక్కగానే జయ విజయులిద్దరూ ఇలా వేళ్లు పెట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా అని చూపిస్తుంటే వాళ్ళకి నమస్కరించి ఆ పీట మీదకి ఇలా పైకి ఎక్కేసరికే ఇంతంత చెక్కిళ్లతో పెద్ద ఊర్ధ్వపుండ్రాలతో మణిమయ మకుట విరాజమానమైనటువంటి కిరీటంతో ఆ తోమాలతో శంఖచక్రాలతో ఇక్కడ వరకు పట్టుకున్నటువంటి కటిహస్తంతో మీకెందుకు నేనున్నాను నా పాదాలు నమ్ముకోండి అని చెప్పేటటువంటి వరదహస్తంతో ఆ అందమైనటువంటి పాదములు వాటికి అర్చన చేసినటువంటి తులసి దాని మీద బంగారు తొడుగులు ఆ కాళ్ళకి పెట్టినటువంటి నూపురములు ఆ పైన కట్టిన పెద్ద పట్టుపంచ ఆ నందక ఖడ్గం ఆ వక్షస్థలంలో శ్రీదేవి భూదేవి వాటికి చుట్టినటువంటి పుష్పమాలలు ఆ పైన 2 భుజములు వాటికి శంఖచక్రములు ఆ కిరీటం మించి కిందకి వేలాడేటటువంటి పెద్ద తోమాల ఒంటి నిండా ధగధగాయమానమైనటువంటి వజ్ర వైఢూర్యం మణిమయమైనటువంటి ఆభరణములు వీటితో కూడినటువంటి ఆ మూర్తిని చూసేటప్పటికీ చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి అని ఏ మూర్తిని చూసి పొంగిపోతామో వెనక్కి తిరిగి నడుస్తూ కూడా గోవింద 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 అని కళ్ళంబట నీళ్లు పెట్టుకుని స్వామి పునర్దర్శనాన్ని కటాక్షించవా అని ఎవరి సన్నిధిలో వెనక్కొస్తామో అటువంటి ఆనంద నిలయాధీశుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడితో జీవితమంతా పెనవేసుకుపోయినటువంటి మహత్తరమైన పదకవితా పితామహుడైన అన్నమాచార్యుల వారు చేసినటువంటి కీర్తన దానికి నేను అంత పరిచయం అసలు ఇవ్వక్కర్లేదు. తెలుగు వాళ్ళందరి నాలుకల మీద నానినటువంటి కీర్తన మహానుభావుడు నారాయణయ్య అని ఒక మహాపురుషుడు పూర్వకాలంలో కడప జిల్లాలో అక్కడ ఉన్నటువంటి ఆ రాజంపేట తాలూకాలో తాళ్లపాక గ్రామంలో ఉంటే వారికి చదువు రాకపోతే పక్కనే ఉన్నటువంటి ఊటుకూరు అనే గ్రామానికి పంపించారు. ఆ గురువులు వేసినటువంటి శిక్షల చేత వారి కన్నుల వెంట నీళ్లొచ్చాయి కానీ అక్షరాలు మాత్రం రాలేదు. ఆఖరికి నాకు ఎలాగో చదువు రాదు, ఈ శిక్షలు భరించే కన్నా నేను మరణిస్తానని ఆ ఊరు చివర పొలిమేర్లలో చింతలమ్మ గుడి అని ఒక గుడి ఉంది. అర్ధరాత్రి వేళ తల్లి గుడిలోంచి బయటికి వచ్చి గ్రామ సంచారం చేస్తుందని నమ్మకం. అక్కడే ఒక పెద్ద పుట్ట, ఆ పుట్టలో నల్ల త్రాచు, ఆ త్రాచు చూస్తేనే హడిలిపోయేవారు. ఆ పుట్టలో చెయ్యి పెడితే పాము కుడుతుంది, మరణిస్తానని నారాయణయ్య అనబడేటటువంటి ఆ విద్యార్థి వెళ్ళి ఆ పుట్టలో చెయ్యి పెట్టాడు. పుట్టలో పాము కుట్ట లేదు, వేరొక చెయ్యి వచ్చి పిల్లవాడిని పైకి తీసింది. అదే గుడిలోంచి అప్పుడే బయటికి వస్తోంది అమ్మవారు నగర సంచారానికి. బయటికి వచ్చి ఏమిటి చచ్చిపోదామని ఏకంగా పుట్టలో చెయ్యి పెట్టావు, నీకు వచ్చిన కష్టం ఏమిటని ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఆ పిల్లవాడి కళ్ళు తుడిచింది. అమ్మా నాకు చదువు రావట్లేదమ్మా, నన్ను గురువులు శిక్షిస్తున్నారన్నాడు. నాన్న బెంగ పెట్టుకోకురా, మీ వంశం తరించిపోబోతోందిరా, నీకు 3వ తరంలో మనవడిగా హరినామ సంకీర్తనం చేసి యావత్ దేశాన్ని ఉర్రూతలూపగలిగినటువంటి వాడు, వెంకటేశ్వరుడితో మాట్లాడగలిగిన వాడు, ఏ మహనీయుడు సంకీర్తన చేస్తే పద్మావతీదేవి నాట్యం చేస్తుందో అటువంటి నాట్యం చేయించగలిగిన వాడు, నువ్వు పాడితే తప్ప వెంకటేశ్వరుడు నిద్ర లేవకుండా చేయగలిగిన వాడు, వాడు పాడితే తప్ప ఆయన పడుకోకుండా నిద్ర పట్టకుండా చేయగలిగిన వాడు, అటువంటి మహాపురుషుడు జన్మించబోతున్నాడు. వాడికి తాతగా వాడు వచ్చి నీకు నమస్కరిస్తే నువ్వు అక్షతలు వెయ్యొద్దు,
అందుకని నువ్వు ఉండాలి. నీకటువంటి కుమారుడు, నీకటువంటి మనవడు కలుగుతున్నాడు, వెళ్ళు నీ ఇంటికి. నేనొకరు, చెన్నకేశవుడు ఒకడు కాడు, మీ ఊరిలో ఉన్న చెన్నకేశవుడి అనుగ్రహం వల్ల నీకటువంటి మనవడు కలుగుతాడన్నారు. వెళ్ళారు. ఆయన కుమారుడే నారాయణ సూరి. ఆయన మహాపండితుడు. నారాయణ సూరి భార్య లక్కమాంబ. వారిరువురు చెన్నకేశవుణ్ణి సేవించి తిరుమల వెళ్ళి ఆ గర్భాలయం దగ్గర ఉన్నటువంటి ధ్వజస్తంభానికి నమస్కరించి శ్రీవేంకటేశ్వరుని యొక్క మూర్తి చూసి ఆనందంతో తన్మయత్వాన్ని పొందేశారు. స్వామి, దశావతారములను స్వీకరించిన వాడివి నీవే కదా, వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభోని స్తోత్రం చేశారు. ఆ స్వామి అనుగ్రహం కలిగింది. ఆ నందక ఖడ్గం యొక్క ప్రకాశం ఒక్కసారి వచ్చి ఆ లక్కమాంబ చేతులలోకి వచ్చినట్లు అనిపించింది. వారు ఆనందాన్ని పొందారు. ఇంటికి వచ్చారు. ఆ తల్లి గర్భాన్ని ధరించింది. 9 మాసములు నిండిన తరువాత పిల్లవాణ్ణి కంది. అతనికి అన్నమయ్య అని పేరు పెట్టారు. నారాయణ సూరి భార్యని కూర్చోపెట్టుకుని కావ్యాలు చెప్తుండేవాడు ఇంట్లో. మహాభక్తుల యొక్క స్థితి అలా ఉంటుంది. ఇల్లు దేవాలయం ఎలా చేసుకోవాలో ముందు ఇంటి యజమాని దగ్గర నుంచి ప్రారంభం కావాలి. వాకాటి పాండురంగారావు గారు దిక్సూచి అని వ్యాసం రాశారు. అందులో ఒక మాట నేను ఇప్పటికీ మర్చిపోను. ది బిగ్గెస్ట్ బర్డెన్ టు దిస్ నేషన్ ఈజ్ నాట్ ఎనీథింగ్ దాన్ ఏ ఫాదర్ హూ డజంట్ హ్యావ్ టైమ్ టు డిస్క్రైబ్ ది రెయిన్బో టు హిస్ సన్ బట్ హూ రషెస్ టు ది సినిమా హాల్ అని రాశారు. సినిమా హాల్కి వెళ్ళిపోవడానికి తొందరలో పిల్లాడొచ్చి తండ్రి చొక్కా పట్టుకుని, నాన్నగారు ఇంద్రధనస్సు అంటే ఏమిటండి అది అని అడిగితే చెప్పకుండా సినిమా హాలుకు పరిగెత్తిన తండ్రి ఈ జాతికి పెద్ద బరువు అని రాశారు ఆయన. అందుచేత ముందు ఇంటి యజమానికి సంస్కారం ఉండాలి. నారాయణ సూరి భార్యని కూర్చోపెట్టుకుని నోరు విప్పితే కావ్యమే, నోరు విప్పితే భగవద్భక్తి. తనకు తెలుసున్నవి చెప్తుండేవాడు. ఏమర్థమయ్యేదో అన్నమయ్యకి. పాకుతూ పాకుతూ వచ్చి కూర్చుని ఆ నారాయణ సూరి భార్య లక్కమాంబకి చెప్తుంటే ఊ ఊ ఊ అనేవాట. పడుకోపెట్టి ఉగ్గు పడితే తాగేవాడు కాదుట. నాన్న ఇది వెంకటేశ్వర స్వామి వారి ఉగ్గురా, తాగు అంటే తాగేవాట. చిన్నతనం నుంచి మనం పిల్లలతోటి 2 చేతులు ఇలా పైకెత్తి తల మీద పెట్టి గోవిందా గోవిందా అనిపిస్తాం. అన్నమయ్యకి చిన్నప్పటి నుంచి ఇష్టమైంది ఏమిటో తెలుసా అండి? తనంత తాను చేతులెత్తి ఎప్పుడు ఇలా అంటుండేవాట. గోవింద నేర్పిన దగ్గర నుంచి ఇలా ఇలా అంటుండేవాట, జోదలు పెడుతుండేవాట. అమ్మ రాత్రి పడుకోబెడితే పడుకునేవాడు కాదుట. ఉయ్యాల లూపుతూ వెంకటేశ్వర స్వామి వారికి జోలపాట పాడితే లక్కమాంబ మంచి పాటలు పాడేవారు. పాట పాడితే తాను నిద్రపోయేవాట. అన్నం తినాలంటే ఇది వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే తినేవాట. స్వేచ్ఛగా పక్షులు చేసేటటువంటి నాదాన్ని, ఆ మేఘం చేసేటటువంటి ఆ ఉరుముల్ని, నీటిలోంచి వచ్చేటటువంటి శబ్దాన్ని, పల్లె పదాల్ని వింటూ నర్తిస్తూ పాటలు పాడుకుంటూ ఉండేవాడు. ఈ ఉమ్మడి కుటుంబాల్లో అప్పుడప్పుడు మాట వస్తూ ఉంటాయి. ఇలా గాలికి తిరుగుతున్నాడు, ధూళికి పెరుగుతున్నాడు, ఒక్కనాడు ఒక్క పని చెయ్యడు, ఆ తుంబురొకటి పట్టుకుని ఎప్పుడూ మీటుతూ ఉంటాడు అని వెళ్ళి పశువులకి గడ్డి పట్టరమ్మన్నారు. పాపం వెళ్ళాడు. కొంచెం పెద్దవాడు అవుతున్నాడు పిల్లవాడు. ఆ గడ్డి కోస్తున్నాడు. ఆ గడ్డి కోస్తున్నటువంటి కొడవలి తగిలి చిటికిన వేలు తెగింది, రక్తం కారుతోంది. అమ్మా అని అరిచి ఆ వేలు పట్టుకుని చూశాడు. చూసేసరికి ఎదురుగుండా భాగవత బృందం వెళ్ళిపోతోంది. గోవింద 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 అని అడుగు తీస్తే గోవింద, అడుగు వేస్తే గోవింద. వాళ్ళెవరో తెలుసా అండి? వెళ్ళిన వారు సనక సనందనాదులు వచ్చారు అన్నమాచార్యుల వారిని ఉద్ధరించడానికి. సనక సనందనాది మహర్షులు వెళ్ళిపోతున్నారు. అన్నమయ్య ఒక్కసారి తన గ్రామం వంక చూశాడు. ఈ గడ్డి కోయించడానికి, ఈ పశువుల వెంట తిప్పడానికి ఎందుకొచ్చిన జన్మ? ఆ గోవిందుణ్ణి చేరుకుంటాననుకున్నాడు. ఏం వచ్చిందో వైరాగ్యం ఎంతలో రావాలి. ఆ భక్త బృందం వెంట వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన వాడు కొండెక్కుతున్నాడు. మనందరికీ తెల్లవారుజామున శేషాద్రి ఎక్స్ప్రెస్ తిరుపతి రైల్వే స్టేషన్లో ఇలా దిగగానే, అంటే నేను మీ వంటి భక్తుల గురించి చెప్పట్లేదు, నా వంటి వాడికి ముందు కనపడేది భీమాస్ హోటల్ కనపడుతుంది. కాఫీ తాగాలి, టిఫిన్ తినాలి. అన్నమాచార్యుల వారికి అది కనపడలేదు. అందరూ ఇన్ని కొండలెక్కాలా అంటే ఆయనకి 10,000 శేషుల పడగల మయంగా కనపడింది ఆ కొండ. అదిగో అలదిగో శ్రీహరివాసము అని కీర్తన చేశారు.
చేసి కొండ ఎక్కుతున్నారు. ఎక్కలేక సొమ్మసిల్లి పడిపోయారు. వెదురు పొదలో పడిపోతే మహానుభావుడు పద్మావతీదేవి నడిచొచ్చింది. నడిచొచ్చి ఒళ్ళో కూర్చోపెట్టుకుని సేద తీర్చి ప్రసాదాన్ని పెట్టింది. ఆ ప్రసాదం తిన్నారు. అప్పుడు చెప్పింది అమ్మ, ఈ కొండ సాలగ్రామములతో కూడిన కొండ. ఈ కొండ మీద ఉన్న చెట్టు చెట్టు కాదు, పుట్ట పుట్ట కాదు, పొద పొద కాదు. ఇవన్నీ ఎన్నో జన్మలు తపస్సు చేసిన మహర్షులు, సిద్ధపురుషులు ఈ కొండల నిండా నిండిపోయి ఉన్నారు. ఆ కాలి చెప్పులు తీసి చూడండి. చెప్పులు విప్పి చూశారు. ఎక్కడ చూసినా ఓం నమో నారాయణాయ అనేటటువంటి నాదంతో తపస్సు చేస్తున్న మహర్షులతో దర్శనమైంది. అంతమంది సిద్ధపురుషుల్ని చూశారు. ఆనందం పెళ్ళుబుకిపోయింది. వెంటనే అప్రయత్నంగా పద్మావతీదేవి మీద శతకం చెప్పారు అన్నమాచార్యుల వారు. అమ్మ పొంగిపోయింది. అమ్మ చేతి అన్నం తిన్నారు అన్నమాచార్యులు వారు. వారికి ఏం కావాలి జీవితంలో? ఆ కొండ ఎక్కారు, స్వామి దర్శనానికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి వెంకటాచలపతిని ఆపాదమస్తకం దర్శనం చేశారు. పొంగిపోయి పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ అని కీర్తన చేశారు. ఆ మహానుభావుడు అన్నమాచార్యుల వారు దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడే పూర్వకాలంలో అక్కడ చింత చెట్టు, సంపంగి ప్రదక్షిణ మార్గం అని పెద్ద పెద్ద మానులతో కూడిన సంపంగి చెట్లు ఉండేవి. అక్కడ పంచవన్నెల చిలుకల్ని బంగారు పంజరాల్లో పెట్టి ఉంచేవారు. ఆ చిలుకలు అరుస్తూ ఉండేవి ఆ రోజుల్లో. కోనేటి రాయుడు లోపలున్నాడు, కోనేటి రాయుడిని దర్శించండి, కానుకలు సమర్పించండి, మీ కోరికలు తీర్చుకోండి అని అరుస్తుండేవి చిలుకలు. ఆ చిలుకల పలుకులు విన్నారు అన్నమాచార్యుల వారు. విని లోపలికెళ్ళి స్వామి దర్శనం చేసుకుని బయటికి వచ్చి కోనేటి దగ్గర కూర్చున్నారు. కోనేటి దగ్గర కూర్చున్నటువంటి వారికి అందుకే మనం దేవాలయానికి వెడితే కాసేపు కూర్చోండి అంటారు. కాసేపు కూర్చోవడం లౌకిక ప్రసంగానికి కాదు. మీరు లోపల ఏ మూర్తిని దర్శనం చేశారో ఆ దర్శనం చేసినటువంటి మూర్తిని మళ్ళీ లోపల ప్రతిబింబింప చేసుకోవడానికి, మనస్సులో ఒక్కసారి ధారణ చెయ్యడానికి, ఒక్కసారి ఆ మూర్తి జ్ఞాపకానికి వచ్చారు. ఆ సౌందర్యం జ్ఞాపకానికి వచ్చింది. ఆ చిలుకల పలుకులు జ్ఞాపకానికి వచ్చాయి. అదిగో అప్పుడు చేశారు ఆ సంకీర్తన. ఈయన ఎటువంటి వాడు, ఎవరి కోర్కెలైనా తీర్చగలిగిన వాడు అని కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు అని కీర్తన చేశారు. ఆ కొండ మీదే ఉండిపోయారు మహానుభావుడు. తల్లి మాత్రం ఆ పిల్లవాడిని వెతుక్కుంటూ బెంగ పెట్టుకుని ఉపవాసాలు చేసి తల్లిదండ్రులు బయలుదేరి తిరుమల కొండకొచ్చారు. అక్కడ చూశారు. ఆనాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు అని పరవశించి అన్నమాచార్యుల వారు పాడుకున్నందుకు వెంకటేశ్వర స్వామి వారు అన్నమాచార్యుల వారికి ఇచ్చినటువంటి గొప్ప కానుకేమిటో తెలుసా అండి? ఉండలేక తనవాణ్ణి చేసుకోవడానికి, సాకార దర్శనం ఇవ్వడానికి మహానుభావుడు ఘన విష్ణు యతి అనేటటువంటి ఒక వైష్ణవ యతి పురుషుని యొక్క స్వప్నంలో దర్శనమిచ్చి తన చేతులతో తాను ముద్రలిచ్చి ఆయనకి పంచ సంస్కారములు చెయ్యమని పంపించారు. ప్రవర చెప్తున్న అన్నమాచార్యుల వారిని చూసి ఆ ఘన విష్ణు యతి పంచ సంస్కారములు చేశారు. ఆ తరువాత బయటికి వచ్చి మళ్ళీ దర్శనం చేసుకున్న తర్వాత తెరలు వేసేసి ఉన్నప్పుడు కీర్తన చేస్తే తెరలు తెరుచుకున్నాయి. హడిలిపోయి అర్చకులు లోపలికి తీసుకెళ్లి స్వామికి అర్చన చేశారు. అప్పుడు వారు శతకం చెప్పారు అన్నమాచార్యుల వారు. అన్నమాచార్యుల వారు పాపనాశనంలో స్నానం చేసి తడి బట్ట ఆరేస్తే మళ్ళీ బట్ట ఆరిపోయే లోపల ఆసువుగా శతకం చెప్పేసేవారు వెంకటేశ్వర స్వామి వారి మీద. అంతటి మహాపురుషుడు. కాబట్టి 32,000 సంకీర్తనలు మనకి దక్కలేదు. ఎంతటి మహాపురుషుడంటే అన్నమయ్య. వెంకటేశ్వర స్వామి వారు వారికి బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానిని పాదము అని ఒక కీర్తన ఉంది. వారు ఆ కీర్తన చేస్తే వెంకటేశ్వర స్వామి వారి దర్శనమిచ్చి, అన్నమయ్య వింటే నీ కీర్తనే వింటాను, ఇవాళ నుంచి నాది ప్రతిజ్ఞ, నీ కీర్తన వింటేనే లేస్తాను, నీ కీర్తన వింటేనే పడుకుంటాను, నువ్వు సంకీర్తన యజ్ఞం చెయ్యమని ఆనతిచ్చారు. ప్రతినిత్యం ఎక్కడికి వెళ్ళినా వెంకటేశ్వర స్వామి మీద కీర్తన చెబుతూనే ఉండేవారు. ఒక్కొక్కసారి వేదాంతపరంగా అన్నమాచార్యుల వారు కీర్తనలు చెప్పేస్తుంటే పరమేశ్వరుడంతటి వాడికి వైరాగ్యం వచ్చి అమ్మవార్లతో మాట్లాడడం మానేసేట. మాట్లాడడం మానేస్తే పద్మావతీదేవి వచ్చి అన్నమాచార్యుల వారిని వేడుకుంది, అన్నమయ్య నువ్వు చెప్పిన వేదాంత సంకీర్తనలకి వెంకటేశ్వరుడు మా ముఖం చూడడం మానేశాడు, శృంగార సంకీర్తన చెయ్యవయ్యా అని అడిగిందిట. అంటే పలుకుతే నెల తల్లి పవళించెను అని
మహానుభావుడు మళ్ళీ శృంగార సంకీర్తనలు చేశారు. జోవచ్యుతానంద జోజో ముకుంద అని ఆయన పాడితే నిద్రలెరగనటువంటి మహానుభావుడు కన్ను మూసి నిద్రపోయాడు వెంకటాచలపతి. అంతగా తన కంఠంతో పరమేశ్వరుణ్ణి వశుణ్ణి చేసుకున్నటువంటి వారు. వారి కంఠమెత్తి పిలిస్తే పరమేశ్వరుడు వచ్చేవాడు. రాజులు బంధిస్తే కీర్తన చేశారు, సంకెళ్ళు జారిపోయాయి. మహమ్మదీయులు వచ్చి ఆయన ఆరాధన చేసేటటువంటి వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని ఎత్తుకుపోయి శిబిరాల్లో ఆ విగ్రహాన్ని పడేసేది కొయ్య విగ్రహం. మనమైతే అందులో కొయ్య చూస్తాం, అన్నమాచార్యుల వారికి అది వెంకటేశ్వరుడి. ఆ శిబిరంలో పడేసి వాళ్ళందరూ పెద్ద పెద్ద నవ్వులు నవ్వుతున్నారు. ఇందిరారమణు తెచ్చి ఇయరో మాకిటువలే అని హనుమను ఉద్దేశించి కీర్తన చేశారు. చేస్తే ఎక్కడి నుంచి వచ్చిందో కోతి గబగబా వచ్చింది, అన్నమాచార్యుల వారిని చూసింది. ఆ మహమ్మదీయులు ఉన్నటువంటి శిబిరంలోకి ప్రవేశించింది. ఇంతంతైవటుడింతయ్య అన్నట్టు పెద్ద కోతి అయిపోయింది. శిబిరములు చిరిగిపోయాయి, పిడిగుద్దులు గుద్దింది. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి అన్నమాచార్యుల వారికి ఇచ్చింది. పొంగిపోయారు వెంకటేశ్వరుడు వచ్చాడని. వారికి స్తోత్రం చేసుకుని అర్చన చేసుకున్నారు. తన జీవితాంతం ప్రతి క్షణం వెంకటేశ్వరుడి మీద సంకీర్తన చేసుకున్నారు. అన్నమాచార్యుల వారు నడిచినటువంటి ప్రాంతంలో ఇవాళ మనం నడుస్తున్నాం. మహానుభావులు తిరుమల నంబి నడిచిన చోట మనం నడుస్తున్నాం. శంకరులు నడిచిన చోట మనం నడుస్తున్నాం. భగవద్ రామానుజులు నడిచిన చోట మనం నడుస్తున్నాం. తిరుమలలో వెంకటేశ్వరుడు ఉన్నాడనడానికి ప్రత్యక్ష ప్రమాణం అన్నమయ్య జీవితం. అలా వారు పిలిస్తే పలికాడు వెంకటేశ్వర స్వామి వారికి. ఎంతగా పలికారంటే ఇవాల్టి రోజున కూడా ఉదయం సుప్రభాతం జరిగితే అన్నమాచార్యుల వంశీయులు వస్తారు. తాంబూలంలో వెన్నపూస పెట్టి ఇస్తారు వారికి. ఒక మహాపురుషుడు కాకినాడ నుంచి దర్శనానికి వెళ్ళి ఏమిటో కోటేశ్వరరావు గారు ఇవన్నీ చెప్తున్నారు ఉన్నాయా అని చూడ్డానికి వెడితే అన్నమాచార్యులు వారి వంశీయులతో ఈ విషయం ప్రస్తావన చేస్తే వారు ఎవరికో పట్టుకెళ్ళి ఇవ్వండి నా వెన్నపూస అవి ప్రసాదం ఇచ్చేవారు. తీసుకొచ్చి నాకు ఇచ్చారు మా ఇంటికి. అందుచేత ఇప్పటికీ వస్తారు. ఇప్పటికీ రాత్రి ఉయ్యాలా సేవ జరుగుతుంటే అన్నమాచార్యుల వంశీయులు వచ్చి కీర్తన చేస్తారు. ఆ కీర్తన విన్న తర్వాత పడుకుంటారు వెంకటేశ్వర స్వామి వారు. అంతటి మహాపురుషుడు అన్నమయ్య. ఆ వెంకటేశ్వర స్వామి వారి రాజద్వారం ఎదురుగుండా ఉన్న మెట్ల మీద కూర్చుని 95 సంవత్సరములు జీవించారు వారు. 90వ సంవత్సరం వచ్చేసిన తర్వాత పరమవృద్ధులైపోయి ఆ తంబుర పట్టుకొని శరీరం వణికిపోతుంటే ఆ మెట్ల మించి చూస్తుంటే ధ్వజస్తంభం కనపడుతుంటే దానికి కట్టిన దర్భలు కనపడుతుంటే అక్కడి నుంచి చూస్తూ శరణు శరణు సురేంద్ర సన్నుత. ఆ అమ్మ ఉండగా నేను పాడకూడదు అది. శరణు శరణు సురేంద్ర అమ్మ వచ్చామా ఆ పల్లవి ఇది ఒక్కసారి అనండి. శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ. శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ. శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకటనాయక. శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ. శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకట నాయక. శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ. మెట్ల మీద కూర్చుని లోపలికి చూస్తూ శరణు శరణు అని 90 సంవత్సరాల వయస్సులో వృద్ధులైపోయి ఆ తంబుర మీటితూ ఆ శరణాగతి చేస్తుంటే పురంధరదాసు గారు వచ్చారు ఎదురుగుండా. వచ్చి పురంధరదాసు గారు అన్నమాచార్యులు వారిని చూసి ఆయన శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీపతి సేవక కదమ్మా. పురంధరదాసు గారు చెప్పింది శరణు శ్రీపతి సేవిత శరణు పార్వతి తనయ మారుతి శరణు సిద్ధ గణపతి వినాయక అని ఆయన కీర్తన చేశారు. చేస్తే ఇద్దరు మహాపురుషులు కలుసుకున్నారు రాజద్వారం ఎదురుగుండా. వెళ్ళి పురంధరదాసు గారు అన్నమాచార్యుల వారికి నమస్కారం చేస్తే అన్నమాచార్యుల వారు పురంధరదాసు గారిని ఇవి వాగ్గేయకారుల జీవితంలో మహత్తరమైనటువంటి క్షణాలండి. ఇద్దరూ కలుసుకుంటే మహానుభావ మీరు పాడితే కాని వెంకటేశ్వరుడు నిద్రపోడు, మీరు పాడితే కాని వెంకటేశ్వరుడు నిద్రలేవాడంటే అన్నమయ్య అన్నారు. పురంధరా నువ్వు తక్కువడివా, నువ్వు సంధ్యావందనం చేసుకుంటానంటే నీళ్లు వెంకటేశ్వరుడు పట్టుకొచ్చి పెట్టాడు.
వేణీళ్లు తీసుకురాకపోతే పండరీపుర క్షేత్రంలో నువ్వు సేవకుడి రూపంలో స్వామి వస్తే వంచి వీపున కొడితే పాండురంగడి వీపు వాచిపోయింది. నువ్వు తక్కువ వాడివటోయ్, నువ్వు అంతగా భగవంతుణ్ణి వశం చేసుకున్నవాడివని ఇద్దరూ కలిసి వారు ఒక చరణం చేస్తే వీరొక చరణం చేశారు. లోపలున్న వెంకటేశ్వరుడు ఏమైపోయి ఉండాలి ఆ రోజున? నిజంగా ఎంత పొంగిపోయి ఉంటాడో మహానుభావుడు. నిజంగా ఇద్దరు వాగ్గేయకారులు కలిసి అక్కడ సంకీర్తన చేశారు. నీ కీర్తి చిరస్థాయిగా ఉండిపోతుందని అన్నమాచార్యుల వారు పురంధరదాస్ గారిని ఆశీర్వదించారు. 95 సంవత్సరములు అయిపోయిన తరువాత మహానుభావుడు ద్వాదశి నాడు శరీరం విడిచిపెట్టే ముందు పెద తిరుమల నాయుడిని పిలిచి ఆయనకి తన ఇన్నాళ్లు మీటినటువంటి తుంబురు అందచేసి ఆ రాజద్వారాన్ని పట్టుకుని నడవలేక నడుస్తూ లోపలికి వెళ్ళి అన్నమాచార్యుల వారిలోంచి ఒక దివ్యమైనటువంటి తేజస్సు బయలుదేరి శ్రీవేంకటేశ్వరుడిలో లీనమైపోయింది. అంతటి కారణజన్ముడై నిరంతరము వెంకటేశ్వరుణ్ణి కీర్తించి 32,000 సంకీర్తనలు చేసి తన తరువాతి కూడా సంకీర్తన యజ్ఞం ఆగిపోకూడదని తన వంశం వారిని కొనసాగించవలసినదిగా ఆదేశించి శరీరాన్ని విడిచిపెట్టినటువంటి మహాపురుషుడు అన్నమయ్య. ఏ అన్నమయ్య పేరు తలుచుకున్నంత మాత్రం చేత పద్మావతీదేవి ఇలా చెవులు ఒగ్గి వింటుందో వెంకటేశ్వరుడు తాను ఏం చేస్తున్నాడో కూడా మరిచిపోతాడు. ఆయన కీర్తన వింటే, ఆయన పేరు చెబితే చాలు అంత పరవశించిపోతాడు. అంతటి మహాపురుషుడు చేసినటువంటి కీర్తన. అందున వెంకటేశ్వరుడు ఎంతంత వరాలివ్వగలడో చెప్పినటువంటి కీర్తన. అటువంటి కీర్తన వింటుంటే స్వామి ఏమైపోవాలి? అయ్యో మా అన్నమయ్య నా గురించి నీ మాటలు చెప్పాడు, పాపం నా పిల్లలు ఇంతమంది వచ్చి కూర్చుని వింటున్నారు, వీళ్ళ మనస్సుల్లో కోరికలు నేను తీర్చెయ్యొద్దు అని వెంటనే వెంకటేశ్వరుడికి అనుగ్రహం కలిగేస్తుంది. అటువంటి కీర్తన ఏదమ్మా మొదటి చరణం అనండి. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వారములు గూపెడువాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వారములు గూపెడువాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు గూపెడువాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. ఇందులో అన్నమాచార్యుల వారు పరమాద్భుతమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు. ఆయన కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు అన్నారు. ఆ కొండలు ఈనాటి కొండలు కావు, అసలు ఆ కొండలే వెంకటేశ్వరుడు అంటారు. అందుకనే ఆ కొండ పాదాన్ని స్వామి పాదుకలుగా అర్చన చేస్తారు. అందులో వృషాద్రి, వృషభాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వెంకటాద్రి, శేషాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి 7 కొండలు. ఆ 7 కొండలు మళ్ళీ వరాహపురాణం ఒక్కొక్క కొండ ఎందుకొచ్చిందో గొప్ప గొప్ప విశేషాల్ని వర్ణించింది. ఆ కొండ ఇప్పటి కొండ కాదు, అది కృతే వృషాద్రిం వక్షంతి త్రేతాయాం అంజనాచలం ద్వాపరే శేషశైలంతు కలౌ శ్రీవేంకటాచలం. అప్పటికీ ఇప్పటికీ ఆ కొండ మాత్రం అలాగే ఉంది. కొన్ని కోట్ల సంవత్సరాల నాటి కొండ ఆ కొండ అని చెప్పడానికి మనకు ఉదాహరణ ఇప్పటికీ వెంకటాచలంలో పైన శిలాతోరణం ఉంది. అక్కడ బోర్డు పెట్టి ఉంటుంది, ఇది ఎప్పటి శిలలో ఎవ్వరికీ తెలియదు, కొన్ని కోట్ల సంవత్సరముల నాటి శిలాతోరణం ఈ తోరణం అని, తనంత తానుగా ఏర్పడిందని. అంత ప్రాచీనమైన కొండ అది క్రీడాద్రి. సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు విహరించినటువంటి ఉద్యానవనం. దాన్ని గరుడు తీసుకొచ్చి భూమి మీద పెట్టారు. అందుకని కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు అంటారు. ఆ కోనేరుందే దానికి స్వామి పుష్కరిణి అని పేరు. మనకి జీవితంలో 3 దుర్లభం అంది వరాహపురాణం. ఈ 3 నీకు ఏదైనా దొరికిందా నువ్వు అదృష్టవంతుడివేయింది. ఒకటి స్వామి పుష్కరిణీ స్నానం. దొరకమంటే దొరికేది కాదు.
అందున స్వామి పుష్కరిణికి వెళ్ళి స్వామి పుష్కరిణిలో స్నానం చేసినంత మాత్రం చేత ఘటికాచల మహాత్యంలో తెనాలి రామకృష్ణుడు చెప్తాడు, మతి భ్రమణం లాంటి వ్యాధులు కూడా తగ్గిపోతాయి. రావలసినటువంటి అకాల మృత్యు ఉంటే ఆ మృత్యువు తొలగింపబడుతుంది. శరీరమునకు రావలసినటువంటి అనారోగ్యం ఉంటే అనారోగ్యము తొలగుతుంది. అది సాక్షాత్తుగా శ్రీదేవి భూదేవులతో కలిసి శ్రీమన్నారాయణుడు జలకములాడినటువంటి పరమ పావనమైనటువంటి పుష్కరిణి ఆ పుష్కరిణి. అందులో కొన్ని వందల తీర్థములు అంతర్వాహినిగా వచ్చి కలుస్తూ ఉంటాయి. అంత గొప్ప పుష్కరిణి కాబట్టి స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురోః పాదసేవనం, సద్గురువై తను ఏమి అపేక్షించక సర్వకాలముల యందు యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా అంటారు భజగోవిందంలో. తనకి యోగమున్నా లేకపోయినా భోగమున్నా లేకపోయినా సర్వకాలముల యందు భగవంతుని యొక్క పాదార విందముల నుంచి స్రవించేటటువంటి అమృత పానము చేత మత్తెక్కిపోయినటువంటి హృదయము కలిగినటువంటి పరమ భాగవతుడైన జ్ఞానము కలిగిన గురువు ఎవరున్నారో అటువంటి గురువు యొక్క పాద సేవ దొరకమంటే దొరికేటటువంటిది కాదు. సమస్త తీర్థములు గురువు యొక్క పాదములలో ఉంటాయి. అందుకని సద్గురోః పాదసేవనం. ఏకాదశి వ్రతం చాపి, ఏకాదశి వ్రతం ఎలా చెయ్యాలని శాస్త్రం చెప్పిందో అలా చెయ్యడం చాలా కష్టం. అందుచేత అటువంటి ఏకాదశి వ్రతం చెయ్యడం, జీవితంలో ఈ మూడు చెయ్యడం చాలా దుర్లభం అన్నారు. అటువంటిది మన కోసమని పరమాత్మ స్వామి పుష్కరిణిని అక్కడ పెట్టారు. ఒక్కసారి స్వామి పుష్కరిణిలో స్నానం చేశాడా వాడి జన్మ ధన్యతని పొందినట్టి. అటువంటి పుష్కరిణికి రాయడు కనుక, రాజు కనుక, కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు, కొండలంత వరములు కూర్పెడువాడు. వాడు కొండలలో ఉన్నాడు. మనం సాధారణంగా ఒక మాట అంటాం, ఆయన ఏమి ఇవ్వలేరండి, కొండంత ఇచ్చేస్తారంటాం. మనం కొండని చాలా పెద్దదిగా ప్రమాణంగా చెప్తాం. ఆయన ఏమి ఇవ్వలేడు, ఏదైనా ఇవ్వగలడు. అంతటి కరుణా సముద్రుడు. మామూలుగా ఎవరైనా ఏదైనా ఇస్తారు, తననే ఇమ్మంటే తనకన్నా తను ఉన్నటువంటి స్థితిని మరచి కిందకొచ్చి ప్రవర్తించమంటే ప్రవర్తించగలరా? ప్రవర్తించలేరు. అలా ప్రవర్తించి చూపించినటువంటి వాడు వెంకటేశ్వరుడు. భక్తికి ఎంత వశుడైపోయాడో చూపిస్తున్నారు. అందుకే మొట్టమొదటి చరణంలో అంటారు, కుమ్మరదాసుడైన కురవరతి నంబి. ఆయన పూర్వకాలంలో భీముడనేటటువంటి ఒక కుమ్మరి ఆయన ఉండేవాడు. ఆయన వెంకటాచల క్షేత్రానికి చాలా దగ్గరలో ఉండేవాడు. ఆయన రోజు కుండలు చేసుకుని అమ్ముకునేవాడు. ఆయనకి స్వతహాగా ఐశ్వర్యం ఉన్నవాడు కాడు. కానీ వెంకటేశ్వరుడు అంటే అపారమైన భక్తి. తను ఉంటున్నటువంటి పూరి గుడిసెలో ఒక మూల మట్టితో చేసినటువంటి వెంకటేశ్వరుడి విగ్రహాన్ని పెట్టి తను మట్టి తొక్కి కుండ చేసే ముందు మట్టితో 2 తులసి దళాలు తయారు చేసి మట్టి తులసి దళాల్ని వెంకటేశ్వరుడి పాదముల యందు సమర్పించేవారైన. సమర్పిస్తే తొండమాన్ చక్రవర్తికి అహంకారం వచ్చింది. నేను రోజు బంగారు తులసి దళాలతో వెంకటేశ్వరుణ్ణి అర్చన చేస్తాను, నాకన్నా భక్తుడెవరున్నారని అనుకున్నారు. ఒక రోజున తొండమాన్కి కలిగినటువంటి అహంకారాన్ని అణచడానికి స్వామి ఆయన పూజ చేసినటువంటి బంగారు దళములు కొంచెం పక్కకి తొలగేటట్టు చూశారు. మట్టి తులసి దళాలు కనపడ్డాయి. ఇవేమిటి మట్టి తులసి దళాలు కనపడ్డాయని అడిగారు వెంకటేశ్వరుడు. అప్పుడు మాట్లాడేవారు. అడిగితే వెంకటేశ్వర స్వామి అన్నారు, అసలు నా భక్తుడెవరో నీకు చూడాలనుందా? ఇక్కడికే దగ్గరలో భీముడనున్నాడు, కాలినడకన వెళ్ళి చూడన్నారు. ఇంతటి రాజు మండుటెండలో కాలినడకన భీముణ్ణి చూడ్డానికి వెళ్ళాడు. ఆయన కుమ్మరివాడలో కుండలు చేసుకుంటున్నాడు. ఆయనే భీముడు అన్నారు. దగ్గరకి వెళ్ళిన తరువాత స్పృహ తప్పి పడిపోయాడు తొండమాన్. పాపం ఆ భీముడు పరుగు పరుగున వచ్చి ఆ తొండమాన్ చక్రవర్తి యొక్క ముఖమున నీళ్లు జల్లి స్పృహ వచ్చిన తరువాత తన పూరి గుడిసెలోకి తీసుకెళ్లాడు. ఆ భీముని భార్య పేరు తమాలిని. వారిద్దరూ కూర్చోపెట్టుకుని, మాకేం తెలుసు, మాకేం తెలియదు పూజ చెయ్యడం, అందుకని మేము మట్టితో తులసి దళాలు చేసి ఆ తులసి దళాలని రోజు స్వామి పాదముల మీద సమర్పిస్తామని చెప్పారు. చెబితే ఆశ్చర్యపోయాడు మహానుభావుడు. ఇంతలో వెంకటేశ్వర స్వామి వారు ఉభయనాంచారులతో ప్రత్యక్షమయ్యారు. లక్ష్మీ పద్మావతి సహితుడైనటువంటి శ్రీనివాసుడు ప్రత్యక్షమైతే ఆనందపడిపోయినటువంటి భీముడు ఏమీ తెలియనటువంటి నిజాయితీతో కూడినటువంటి భక్తుడు ఏమడుగుతాడు? స్వామి, ఒక్కసారి మా ఇంట్లో కొంచెం అన్నం తినెళ్ళరా అని అడిగాడు. అడిగితే
మహానుభావుడు శ్రీనివాసుడు అన్నాడు, తప్పకుండా తింటానోయ్, వడ్డించమన్నారు. ఎక్కడ వడ్డిస్తాడు, ఏం పెట్టి వడ్డిస్తాడు? బంగారు పెళ్ళమా, వెండి పెళ్ళమా? అక్కడ భీముడు తయారు చేసినటువంటి ఒక కుండని పగలగొట్టి ఆ కుండ పెంకులు ఉభయనాంచారులకి శ్రీనివాసుడికి పెట్టి తాను తయారు చేసినటువంటి పిండి ముద్ద సంకటి ఉంది, ఆ సంకటిని వడ్డించాడు. పరమప్రీతిగా సంకటి తిన్నారు వెంకటేశ్వర స్వామి. తిని ఇంత భక్తుడు నాకెక్కడ దొరుకుతాడో అని తాను తొడుక్కున్నటువంటి వస్త్రములు తీసి భీముడికి కప్పారు. ఉభయనాంచారులు పొంగిపోయి ఆ తమాలిని భక్తికి తాము వేసుకున్న నగలు తీసి తమాలినికి అలంకారం చేశారు. అందరూ చూస్తుండగా ప్రకటంగా వైకుంఠం నుంచి విమానం వచ్చింది. ఆ విమానంలోకి చెయ్యి ఇచ్చి చెయ్యి పట్టి వెంకటేశ్వరుడు ఆ కుమ్మరివాడైనటువంటి భీముణ్ణి ఎక్కించి సింహాసనం మీద కూర్చోపెట్టి పద్మావతీదేవి లక్ష్మీదేవి చెరో చెయ్యి పట్టుకొని తమాలిని ఎక్కించి ఆ విమానమునందు ఆసీనుల్ని చేసి ప్రకటంగా అందరూ చూస్తుండగా విమానం వైకుంఠానికి వెళ్ళింది. స్వామి, ఎంతగా వరం తీర్చిన వాడివయ్యా, ఎంత వరం ఇచ్చావు తండ్రి. ఒక్కసారి ఆ అభయహస్తం ఇలా కనపడితే చాలు పొంగిపోతామే. అలా ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు ఆ చెయ్యి. ఆ చేతిని దర్శనం చెయ్యాలని కొన్ని వందల సంవత్సరములు తపస్సులు చేసిన వారున్నారు. అటువంటి చెయ్యి మట్టి పిసికినటువంటి భీముడి చేతిని పట్టుకోవడమా? ఏ తల్లి చేతిని దర్శనం చేసిన మాత్రం చేత అజ్ఞాన తిమిరము నాశనం అయిపోతుందో అటువంటి పద్మావతి, అటువంటి లక్ష్మి వాళ్ళిద్దరూ చెరో చెయ్యి పట్టుకొని ఆ తమాలిని విమానం ఎక్కించడమా? ఎంత వరం ఇచ్చావయ్యా తండ్రి, ఎంతటి దయ కలిగినటువంటి వాడివయ్యా అని ఇవాళ పొంగిపోతున్నారు అన్నమాచార్యుల వారు. మా కొంగు బంగారానివి కదా, ఒక్కసారి ఏడుకొండలవాడా, వెంకటరమణ, గోవిందా అంటే చాలు అంత ఆర్తితో వచ్చి తీరుస్తావా? మేము ఏమిచ్చాం నీకు అక్కర్లేదు, మా హృదయ పుష్పాన్ని ఇస్తే చాలు. వటుర్వా గెహీవా ఇతిరిపి జటీవా తదితరో నరోవా ఎక్కశ్చిత్ భవతు భవ కింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయస్తం శంభో భవసి భవ భారంచ వహసి అంటారు శంకరాచార్యులు వారు శివానంద లహరిలో. నువ్వు వటువా, గృహస్థువా, సన్యాసివా, జటివా, ఎవరికి కావాలి? నీ హృదయ పద్మాన్ని తీసి పరమేశ్వరుడి పాదముల దగ్గర పెట్టావా? అలా పెడితే నీ వెంట పరిగెత్తడానికి సర్వేశ్వరుడు సిద్ధంగా ఉన్నాడంటారు. ఆనాడు ఆ కుమ్మరివాడైనటువంటి భీముడికి అంతగా కోర్కె తీర్చిన వాడివే. అందుకని కుమ్మరిదాసుడైన కురబరతి నంబి రమ్మన్న చోటికి వచ్చి ఇచ్చినవాడు. నాకు ఆ చరణములు సరిగ్గా జ్ఞాపకం ఉండవు గాని ఆ తరువాత దొమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ చక్రవర్తి, అంతేనమ్మా. ఆ తొండమాన్ చక్రవర్తి పూర్వకాలంలో సుధర్ముడనేటటువంటి రాజు ఉండేవారు. వారు కపిలతీర్థం దగ్గరికి వచ్చారు ఒకనాడు. ఆ కొండ కింద ఆ కపిలతీర్థం దగ్గరికి వచ్చి కపిలతీర్థంలో స్నానం చేస్తున్నటువంటి సమయంలో పాతాళలోకాన్ని పరిపాలించేటటువంటి ధనంజయుడనేటటువంటి నాగలోకపు ప్రభువైనటువంటి వాని కుమార్తె జలకమాడుతూ కనపడింది. ఆయన గంధర్వ వివాహంలో ఆమెను వివాహం చేసుకుంటానన్నారు. నా తండ్రి సుక్షత్రియుడికి ఇచ్చి వివాహం చేస్తానన్నాడంది. నేను సుక్షత్రియుడినేనని ఆయన ఆవిడ్ని భార్యగా స్వీకరించారు గంధర్వ వివాహంలో. వారు అక్కడ ఉన్నటువంటి దొండ పొదలలో విహరించారు. ఆ కారణం చేత ఆవిడ గర్భవతి అయింది. ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోతుంటే ఆనాడు సుధర్ముడు మాట ఇచ్చాడు, నువ్వు వెళ్ళిపోయిన తరువాత నీకు కుమారుడు కలిగిన తరువాత వాడు పెరిగి పెద్దవాడైన తరువాత తిరిగి నా దగ్గరికి పంపించేటప్పుడు నేను గుర్తుపట్టడానికి వీలుగా మనిద్దరం కపిలతీర్థం దగ్గర విహరించినటువంటి తొండ పొదలకి సంబంధించినటువంటి దొండ తీగల్ని నడువుకి చుట్టుకుని ఈ రాజముద్రికని వేలుకి పెట్టుకుని వాడు నా దగ్గరికి వస్తే నేను గుర్తుపడతాను అని అభయం ఇచ్చినటువంటి కారణం చేత ఆనాడు ధనంజయుని యొక్క కుమార్తె 16 సంవత్సరముల వయస్సు వచ్చిన తరువాత తన కుమారుణ్ణి సుధర్ముడి దగ్గరికి పంపించింది. ఆ పంపించినప్పుడు ఆయన వచ్చేటప్పుడు కపిలతీర్థం దగ్గర ఆ దొండ తీగల్ని నడుముకి చుట్టుకుని ఆ సుధర్ముడిచ్చినటువంటి ఉంగరాన్ని వేలుకు పెట్టుకుని వచ్చారు. నడుముకి దొండ తీగలు కట్టుకున్నవాడు కనుక ఆయనకి తొండమాన్ అని పేరు వచ్చింది. ఆ తొండమాన్ తవ్వించిన చెరువు ఇప్పటికీ ఉంది. ఆ తొండమాన్ ఆకాశరాజుకి తమ్ముడు. ఇద్దరికి సమానమైన రాజ్యభాగం ఇచ్చారు. ఆ తొండమాన్ జీవితంలో ఒక పొరపాటు చేశాడు ఒకనాడు. ఆయన
ఒకనాడు సింహాసనం మీద కూర్చుని ఉండగా ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. ఆయన పేరు కూర్ముడు. ఆయన వచ్చి, నేను కాశీ పట్టణానికి వెడుతున్నాను, మా తండ్రి గారి అస్థికలు గంగలో నిమజ్జనం చెయ్యడానికి, నా భార్య గర్భిణి, పిల్లవాడు నడవలేడు, 5 సంవత్సరాలు, ఒక 6 నెలల్లో నేను కాలినడకన కాశీ వెళ్ళి వస్తాను, అప్పటి వరకు నా భార్యని పిల్లణ్ణి నీ దగ్గర జాగ్రత్తగా ఉంచమని చెప్పాడు. తప్పకుండా ఉంచుతానని తొండమాన్ చక్రవర్తి మాటిచ్చారు. ఆ మాటిచ్చినటువంటి తొండమాన్ బ్రాహ్మణ పత్ని అయినటువంటి ఆవిడికి అపకారం జరగకూడదనేటటువంటి ఉద్దేశ్యంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయబడినటువంటి ఒక భవంతి యందు ప్రవేశపెట్టారు. కానీ మరిచిపోయాడు. కొంతకాలానికి ఆ భవంతిలో ఉన్న ఆహార పదార్థములు అయిపోయాయి. 1 సంవత్సరం అయిపోయిన తరువాత కూర్ముడు తిరిగి వచ్చాడు. నా భార్య బిడ్డ ఏరని అడిగాడు. అడిగితే అప్పుడు జ్ఞాపకానికి వచ్చింది తొండమాన్కి. వారు ఉన్నారో లేరో అని భయపడి వారు వెంకటాచలం వెళ్ళారు స్వామి దర్శనానికి, వచ్చేస్తారు, 2-3 రోజులు సత్రంలో ఉండి మీకు కావలసిన పదార్థములు వండుకు తినండి, భోజన సంభారములు పంపిస్తామన్నాడు. ఆయన వండుకు తింటున్నాడు. ఈయన కుమారుణ్ణి పంపించి చూడమన్నాడు, ఆ బ్రాహ్మణ పత్ని బిడ్డడు ఏమయ్యారో చూడమని. కానీ అప్పటికే వారికి లోపల ఆహార పదార్థములు అయిపోయి పిలిస్తే పలికేవారు లేక మరణించి అస్థిపంజరములు మిగిలాయి. ఈ వార్త వచ్చి చెప్పారు. బ్రాహ్మణుడు ఆగ్రహించి శపిస్తారేమోనని భయపడి తొండమాన్ పరుగున ఆనంద నిలయానికి వెళ్ళి వెంకటేశ్వరుడి పాదములు పట్టుకున్నాడు. పట్టుకుంటే ఆనాడు వెంకటేశ్వర స్వామి వారు అసహ్యించుకున్నారు. మాట ఇచ్చి రాజువై బ్రాహ్మణ పత్ని మరణమునకు కారణమయ్యావు, కానీ రక్షిస్తాను నిన్ను. ఎలా రక్షిస్తానో తెలుసా? ఇప్పటికీ పాండవ తీర్థం అని ఉంది. మొన్న మేమందరం వెళ్ళినప్పుడు అక్కడ పాండవ తీర్థంలో క్షేత్రపాలకశాల దగ్గరికి వెళ్ళి చూసాం. అక్కడ అస్థి తీర్థం అని ఉంది. అక్కడ ఉన్నటువంటి తీర్థంలో నేను కంఠంలోతు నీళ్లలో కూర్చుంటాను. నీ కుమారుణ్ణి పంపించి పల్లకిలో పెట్టించి 7 కొండలు ఎక్కించి ఆ అస్థికలు తీసుకొచ్చి ఆ ఒడ్డున పెట్టండి అంటే వెంకటేశ్వరుడు పీకలోతు నీళ్లల్లో మునిగి ఆ నీటిని తీసి ప్రోక్షణ చేశారు. వెంటనే ఆ బ్రాహ్మణ పత్ని బిడ్డడు బ్రతికారు. బ్రతికిన తరువాత తొండమాన్ గౌరవం నిలబడింది. ఆ బ్రాహ్మణుడికి ఇచ్చేశారు. కలియుగం ప్రవేశించిన తరువాత రాజు ఇచ్చిన మాట తప్పి ఇంతటి ఘాతక కృత్యం చేశాడు కనుక ఈనాటి నుంచి నేను ఇక మాట్లాడను. నేను ఏదైనా చెప్పవలసి వస్తే అర్చకుల మీద ఆవహించి కానీ వేరొక రకంగా కానీ మాట్లాడతాను, కానీ ఇక నేను ప్రత్యక్షంగా మాట్లాడదని ప్రతిజ్ఞ చేశారు. ఆనాటి నుంచి వెంకటేశ్వర స్వామి వారు మాట్లాడలేదు. కానీ ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కలిగితే ఏదో రకంగా తెలుస్తుంటుంది. ఒకే ఉదాహరణ చెప్తాను. వెంకటాచలం అంతా ఎండిపోయింది ఒకప్పుడు. పివిఆర్కే ప్రసాద్ గారు ఈవోగా ఉన్నప్పుడు యాగం చేద్దామనుకుని ఆ యాగం ప్రారంభం చేద్దామనుకున్న రోజు రేపు తెల్లవారుజామున మొదలు పెడతారనగా ఘంటామంటపంలో గంటల్ని రాత్రి స్తంభాలకి కట్టేస్తారు. వెంకటాచలంలో మోగకూడదు. ఏకాంత సేవ అయిపోయిన తర్వాత పొరపాటున కూడా రాత్రి 2 గంటల నుంచి గంటలు మోగుతూనే ఉన్నాయి వెంకటాచలంలో. ఈ మధ్య జరిగిన సంఘటన. పివిఆర్కే ప్రసాద్ గారు ఇప్పటికీ ఉన్నారు హైదరాబాద్ లో, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మర్రి చెన్నారెడ్డి గారి ఇన్స్టిట్యూట్కి. ఆ గంటలు మోగుతుంటే ఈవో గారికి ఫోన్ చేశారు. పివిఆర్కే ప్రసాద్ గారి దగ్గర నుంచి అందరూ వచ్చి గుడి ముందు నించున్నారు. లోపల ఎవరో ఉండిపోయారనుకున్నారు. అధికారులు అందరూ వచ్చారు. సుప్రభాతం వేళకి తలుపులు తీసి చూశారు. కట్టిన గంటలు కట్టినట్టున్నాయి, లోపల ఎవ్వరూ లేరు, గంటలు మోగుతూనే ఉన్నాయి తలుపులు తీసే వరకు. తలుపు తీశారు, గంటలు ఆగిపోయి. చిత్రం ఏమిటో తెలుసా అండి? వరుణయాగం చేశారు నీటి కోసం. ఎంత ఎండ కాసిందంటే విగ్రహాల్ని తీసుకురావడానికి గొడుగులు ఎందుకు, ఎలాగో వానరాదు కదా అని గొడుగులు తీసుకెళ్లకుండా విగ్రహాల్ని తీసుకొస్తున్నారు. ఆ కోనేట్లో పెట్టిన విగ్రహాల్ని తీసుకొస్తుంటే వెనక నుంచి విలేకరులు అన్నారు, ఈవో గారు వరుణయాగం కోసమని లక్షలు ఖర్చు పెట్టాడు, వర్షపు నీరు మాట దేవుడెరుగు కానీ ఈవో గారికి కంట నీరొచ్చింది అన్నారు. నన్నన్న మాటలు నన్ను కాదు నిన్ను అన్నారు ప్రసాద్ గారు. అంతే, ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు, మేఘాలు కమ్మేసి మెరుపులు వచ్చాయి. ఆ కోనేటి దగ్గర నుంచి రాజద్వారం వరకు వాన పడకుండా పురోహితులు పరిగెత్తుకుంటూ తీసుకురావాల్సి వచ్చింది వెంకటేశ్వర స్వామి వారిని. మరునాడు తెల్లవారుజాం వరకు కుండపోత వాన కురిసేస్తూనే ఉంది. మరునాడు ఉదయం స్వామివారికి స్నపన పూర్తయింది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పరిగెత్తుకుంటూ పివిఆర్కే ప్రసాద్ గారి దగ్గరికి వచ్చి గోగర్భన్ రిజర్వాయర్ నిండిపోయి పొర్లిపోతోందని చెప్పాడు. మహాప్రభో చాలు, ఇంకా పొర్లిపోకూడదన్నారు. ఆగిపోయింది వాన. ఇది వెంకటేశ్వరుడంటే. అందుకని ఆ దొమ్ములు చేసిన వట్టి తొండమాన్ చక్రవర్తి రమ్మన్న చోటికి వచ్చి ఇచ్చినవాడు.
అంతంత కోరికలు తీర్చిన వాడివి కదా తండ్రి నువ్వు. అందుకని కుమ్మరదాసుడైన కురవర్తి నంబి కోరిక తీర్చావు. ఆ దొమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ చక్రవర్తి, ఆ తొండమాన్ చక్రవర్తి గురించి నిజంగా చెప్తే ఈ కీర్తనని పూర్తి స్థాయిలో వ్యాఖ్యానం చేస్తే అదొక్కటి చాలు. కానీ ఈనాటికి మనకున్నటువంటి సమయాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ వరకు ఆపి అమ్మ తరువాతి చరణం అనండి. కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు. కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు. దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంజె కురవర్తి, దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంజె కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు. దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంజె కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు. దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంజె కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గూపేడు వాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. అచ్చపు వేడుక తోడ ననంతాళ్ళు వారికి ముచ్చిలి వెట్టికి మన్ను మోచిన వాడు. అచ్చపు వేడుక తోడ ననంతాళ్ళు వారికి ముచ్చిలి వెట్టికి మన్ను మోచిన వాడు. మచ్చిక దొలక తిరుమల నంబి తోడుత, మచ్చిక దొలక తిరుమల నంబి తోడుత నిచ్చ నిచ్చ మాటలాడి నోచిన వాడు. మచ్చిక దొలక తిరుమల నంబి తోడుత నిచ్చ నిచ్చ మాటలాడి నోచిన వాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గూపేడు వాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. కంచిలోన నుండ తిరుకచ్చి నంబి మీద కరుణించి తన ఎడకు రప్పించిన వాడు. కంచిలోన నుండ తిరుకచ్చి నంబి మీద కరుణించి తన ఎడకు రప్పించిన వాడు. ఎంచినెక్కుడైన వెంకటేశుడు మనలను, ఎంచినెక్కుడైన వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించిన వాడు. ఎంచినెక్కుడైన వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించిన వాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గూపేడు వాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు.